ఏ సహాయం కూడా అవసరం లేదు. మంచిది. రాత్రికాల సమయంలో ఈ సభకు కూడి వచ్చిన మీకు, లైవ్ ద్వారా వర్తమానం వింటున్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాండి. ఒక విశ్వాసి జీవితము కానీ, లేదు విశ్వాసుల కుటుంబములో కానీ, ఎప్పుడైతే ఒక విశ్వాసి కానీ, ఒక విశ్వాసుల కుటుంబము కానీ దేవునికి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలన్న తీర్మానంతో బ్రతుకుతారో, దేవుడు గొప్ప బహుమానముని ఆ విశ్వాసికి, ఆ కుటుంబానికి ఇస్తాడు. దానియేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం ఒకసారి ధ్యానించుకుందాండి. గట్టి చదువమ్మా. అంతటా రాజుగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో యేసు క్రీస్తు ప్రభుల వారు క్రైస్తవ బిడ్డలను బట్టి కోరుతున్న విషయం ఏమిటంటే, భారతదేశములలో దానియేలు లాంటి భక్తుడు లేవాలి. దానియేలు లాంటి విశ్వాస జీవితమును బ్రతికేవాడు యేసు ప్రభువుకి కావాలి. ఒక నార్మల్ వ్యక్తి, అది కూడా ఒక ప్రాంతంగానే ప్రాంతములో బ్రతుకుతున్నాడు ఈ దానియేలు. ఇంత అసాధారణమైన వ్యక్తిని దేవుడు గొప్ప కృపతో నింపాడు. ఎలాగూ నింపాడంటే, బబులోను దేశపు రాజు తన సింహాసనాన్ని దిగి వచ్చి దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేస్తూ, హల్లెలూయా. ఎవరండి వ్యక్తి? రాజ్యానికి రాజు, బబులోను దేశానికే గొప్ప రాజు అయి ఉన్నటువంటి రాజు ఒక మనిషి దగ్గరకు వచ్చి, ఒక సాధారణమైన వ్యక్తి దగ్గరకు వచ్చి తన సింహాసనాన్ని విడిచిపెట్టి, తన అధికారాన్ని విడిచిపెట్టి, తన బలమును విడిచిపెట్టి, తన పరపతులను విడిచిపెట్టి, వాటన్నిటినీ కాదు అనుకొని సింహాసనము దిగి వచ్చి క్రింద ఉన్న దానియేలు దగ్గరికి సాష్టాంగ నమస్కారము చేసి అతనికి గొప్ప బహుమతులను స్వీకరించేలా చేశాడు. ఇది ఎలాగయ్యా సాధ్యం అంటే, నేటి క్రైస్తవ్యములలో యేసు ప్రభువుకి కావాల్సింది దానియేలులాగా బ్రతికే కుటుంబాలు కావాలి. దానియేలులాగా బ్రతికే విశ్వాసులు కావాలి. దానియేలులాగా బ్రతికే సేవకులు కావాలి. ఆనాడు దానియేలు బబులోను దేశములో ఒక్కడే దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు. ఎంత మాత్రము కూడా ఏ విషయములో రాజీ పడకుండా దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి దానియేలు. అంత నమ్మకమైన జీవితాన్ని జీవించాడు గనక, అంత యథార్థమైన జీవితాన్ని దానియేలు జీవించాడు గనక, అంత పరిశుద్ధమైన జీవితాన్ని దానియేలు జీవించాడు గనక తన జీవితమును బట్టి దేవునికి మహిమ కలిగింది. దేవునికి మహిమ కలగటాన్ని బట్టి దానియేలుకి గొప్ప బహుమానాన్ని దేవుడు కృపను అనుగ్రహింపచేశాడు. ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన అనుభవంతో బ్రతకాలి అన్న తీర్మానంతో బ్రతుకుతారో, వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. సంతోషించిన దేవుడు వారికి కృపను అనుగ్రహింపచేస్తాడు. ఎలా బ్రతికిండు? దేశంగాని దేశంలో అన్య జనుల మధ్యలో దానియేలు భక్తిని చేసిండు. నేటి సమాజములో, నేటి ప్రదేశములలో, నేటి పరిస్థితులలో ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలో తెలుసా? రోషముగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? రోషంగా బ్రతకటం నేర్చుకోవాలి. ఎందుకయ్యా అంటే, దేశంగాని దేశములో అన్ని జనుల మధ్యలో దానియేలు దేవుని కొరకు రోషంగా బ్రతికాడు. ఎంత రోషంగా బ్రతికాడంటే, తన జీవితమును, తన విశ్వాసాన్ని, తన ప్రార్థన జీవితాన్ని
దేశంగాని దేశంలో ప్రజలు తెలియని ప్రజల మధ్యలో నా దేవునికి మించిన దేవుడు లేడు అన్నట్లుగా బ్రతికాడు. హల్లెలూయా. అలా బ్రతికాడు గనుక ఇప్పుడు తన జీవితమును బట్టి దేవునికి మహిమ కలిగింది. దేవునికి మహిమ కలగటాన్ని బట్టి దావీదుకి గొప్ప కృపను దేవుడిచ్చాడు. ఎలా బ్రతికిండు? అటువంటి ప్రదేశాలలో, అటువంటి అన్యజనుల మధ్యలో, అన్యజనుల దేశములలో ఒక్కడై ఉన్న దానియేలు అంత యథార్థంగా బ్రతకటానికి, ఈరోజు అంత రోషంగా బ్రతకటానికి దానియేలు తన జీవితంలో తాను తీసుకున్న తీర్మానాలు ఏమిటో కూడా మనకు బాగా తెలియాలి. దానియేలు రాసిన పుస్తకం 1వ అధ్యాయము, దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళు చక్కగా బైబిల్ తీసి వాక్యాన్ని చూడండి. దానియేలు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి ఒకసారి. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకులధిపతిని వేడుకొనగా, దానియేలు తన జీవితంలో విశ్వాసములో తను కాపాడుకున్నది ఏమిటంటే, తన విశ్వాసానికి అపవిత్రత అంటకుండా కాపాడుకున్నాడు. ఇప్పుడు రాజు సెలవిచ్చాడు, నేను తినే భోజనానికి వాళ్ళకి ఇవ్వండి, నేను తాగే పానీయాన్ని వాళ్ళకి ఇవ్వండి, నా మందుని బలస్కారాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ మంచి అందంగా తయారవ్వాలి, జ్ఞానవంతులుగా తయారవ్వాలి, మన దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవ్వాలి, అలా తయారయ్యేటట్లుగా వీళ్ళను తయారు చేయని చెప్పేసి ఒక నపుంసకుడికి ఆ దానియేలు తన 3 స్నేహితులను అప్పగించాడు. అయితే ఇప్పుడు ఆ నపుంసకుడు వచ్చి అంటున్నాడు కదా, ఇదిగో మీకు మా రాజు సెలవిచ్చినది ఏమిటంటే, మా రాజు తినే భోజనమును మీరు తినాలి, మా రాజు తాగే పానీయాన్ని మీరు తాగాలి, మా రాజుగారు అనుభవించే సుఖము ఏదైతే ఉన్నదో ఈ రాజ్యములో దానిని మీకు ఇవ్వమని సెలవిచ్చాడు అని రాజు దగ్గర నుంచి వర్తమానము ఈ 4 వ్యక్తి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దానియేలు అంటున్నాడు కదా, ఇదిగో మీ రాజు తినే భోజనం మాకొద్దు, మీ రాజు తాగే పానీయం మాకొద్దు, మీ రాజు ధరించే వస్త్రాలు నాకు అవసరం లేదు, మీ రాజు అనుభవించే సుఖము ఏది కూడా నాకు అంటకూడదు. ఎందుకు అంటకూడదు, ఎందుకు తినకూడదు, ఎందుకు తాగకూడదు అంటే, నేను నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. నేను నమ్మిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయన విశ్వాసినైన నేను నా జీవితంలో పరిశుద్ధంగా బ్రతకాలి అన్నది మంచి తీర్మానం అండి దానియేలుది. మరి ఈ రోజుల్లో క్రైస్తవులు, ఈ రోజుల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో భక్తి అనుభవం ఎలా ఉన్నది? నేటి తరములో క్రైస్తవ కొరకు ఎలా బ్రతుకుతున్నారు? కాస్త ఏదన్నా స్నేహితుడు వచ్చి కలిసిందంటే చాలు మద్యానికి బానిస అయిపోతున్నాడు క్రైస్తవుడు. కాస్త లాలించి మాటలు చెప్పాడంటే చాలు, పక్కెమటోడు చేతిలో వేసుకొని నలిపాడంటే చాలు ఈడు కూడా నలిపేస్తున్నాడు. వాడు పొక్కలో పెట్టింటే చాలు ఈడు కూడా పొక్కలో పెట్టేస్తుండు. వాడు గ్లాసులో కలిపిండంటే చాలు ఈడు కూడా గ్లాసులో కలిపేస్తుండు. కానీ దానియేలు ఉద్దేశం అంతా ఏమిటంటే, నేను పరిశుద్ధుడిగా బ్రతకాలి, నా జీవితానికి నా విశ్వాసానికి అపవిత్రత ఎంత మాత్రం కూడా అంటకూడదు. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనక. దానియేలు తినొచ్చు కండి భోజనం, దానియేలు త్రాగొచ్చు కదా, దానియేలు సుఖాన్ని అనుభవించొచ్చు కదా. కానీ దానియేలు సుఖము కోసము చూడట్లేదు, సుఖమైన తిండి కోసం చూడట్లేదు. దానియేలు కడుపు నిండా తాగేద్దామన్న ఆలోచనతో బ్రతకట్లేదు దానియేలు. కానీ నేటి సమాజంలో చాలా మంది విశ్వాసులు నానా రకాల అన్యాచారాలకి, సాంప్రదాయాలకు, పద్ధతులకు, మూఢనమ్మకాలకి బానిసత్వం అయిపోతున్నారు. కాస్త పిల్లలకి ఏదైనా బలహీనత వచ్చిందంటే చాలు ఆ తాడు కట్టడు, ఈ తాడు కట్టడు, అజ్జేటి ఇజ్జేయటం. కాస్త
కాస్త శరీరానికి ఎదురు బలహీనత వచ్చిందంటే చాలు సృష్టి వైపు చూస్తున్నారు కానీ సృష్టికర్త వైపు చూడట్లేదు. కానీ దానియేలు తన జీవితంలో ఏ బలహీనత వచ్చినా కానీ నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, నాకు తోడై ఉన్నాడు. ఆ విశ్వాసంతో బ్రతకాలి బిడ్డలారా క్రైస్తవ్యం అంటే. ఆ యథార్థమైన భక్తి అనుభవంతో బ్రతకాలి. ఇప్పుడు దానియేలు తన ఆత్మీయ జీవితానికి అపవిత్రత అంటకుండా చూసుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన తీర్మానం దానియేలుది. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నీ తీర్మానం ఏమిటి? నీ జీవితం ఏమిటి? నీ తీర్మానం ఎలా బ్రతుకుతున్నావు? అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడు నీ భక్తి ఎలా ఉంటుంది? నీ విశ్వాసం ఎలా ఉంటుంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది? నీ కుటుంబం ఎట్లుంటుంది? నీ బిడ్డలు ఎలా ఉంటుంది? నువ్వెలా ఉంటుంది? ఈరోజు అన్ని జనుల మధ్యలో దేవుని నామం అవమానపరచబడటానికి గల కారణం ఏమంటాడు పౌలు? మీరే. ఎవరు? అన్ని జనుల మధ్యలో దేవుని నామాన్ని అవమానపరచబడటానికి కారణం ఎవరండి? నోరు తెరవండి, గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తండి, చేతులు ఊపుతూ చెప్పండి. మేమే అనండి, నేనే అనండి. చెప్పవేందన్నా? ఎవరిని బట్టి దేవుని నామాన్ని అవమానపరచబడుతుంది? ఒక క్రైస్తవుడిని బట్టి, క్రీస్తుని ఎరిగిన వారిని బట్టి. నేను ఎరిగానని చెప్పుకుంటున్నారు, నేను ఎరిగిన వారిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ కాస్త కళ్ళు దుకాణం దగ్గర పోయబట్టి కళ్ళు తిరుగుతున్నాయి. ఏం తిరుగుతున్నాయి? నేటి సమాజంలో క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారు? నువ్వెక్కడ ఉన్నా గాని, బబులోను దేశములో ఉన్నాడు దానియేలు, దేశంగాని దేశములో ఉన్నాడు దానియేలు. పూర్తిగా అన్ని జనుల మధ్యలో దానియేలు విశ్వాసము పరిగణించబడుతుంది. యేసయ్య అంటే ఎరగని దేశం, క్రీస్తుని గురించి ఎరగని ప్రదేశంలో నిలబడ్డాడు. అటువంటి ప్రజల మధ్యలో దానియేలు దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నాడు. ఏమైంది? తాగొచ్చుగా దానియేలు. ఎవడు చూస్తుండు? వాళ్ళ చుట్టాలు ఎవడు లేడు. దానియేలు చుట్టాడు ఎవడు లేడండి. మరి మా నాన్న ఎక్కడో ఉన్నాడో, నేను చెరగా వచ్చాను, ఈ రాజు నన్ను పట్టుకుంటే అప్పుడు శుభ్రంగా బిర్యానీ పెడతానంటుండు, త్రాగుడు ఇస్తానంటుండు, వస్త్రాలు ఇస్తానంటుండు. నాకేమైంది? శుభ్రంగా తినొచ్చు కదా అని అనుకోకూడదా? అవకాశం లేదా? ఛాన్స్ లేదా? ఆలోచన లేదా? ఉంది. కాస్త దానియేలు సరే అన్నట్టయితే గనక ఎంత అపవిత్రపరచబడేవాడంటే అంత అపవిత్రపరచబడేవాడు. కానీ దానియేలు ఉద్దేశించింది ఏంటంటే, నేను ఎక్కడ ఉన్నా కానీ, ఇదిగో పరిశుద్ధుల మధ్యలో ఉన్నా కానీ నా దేవుడు పరిశుద్ధుడే, అన్ని జనుల మధ్యలో ఉన్న నా దేవుడు పరిశుద్ధుడే. ఆయన పరిశుద్ధత కోల్పోదు, ఆయన నీతి కోల్పోయేవాడు కాదు, ఆయన కృపను కోల్పోయేవాడు కాదు. ఇదిగో అలాగా ఆయనకు వ్యతిరేకంగా, ఆయన విరోధంగా నా జీవితాన్ని అపవిత్రపరచుకోనా? నా జీవితమును బట్టి నా దేవునికి మహిమ రావాలి, నా విశ్వాసమును బట్టి నా దేవునికి మహిమ రావాలి, నా కుటుంబాన్ని బట్టి నా దేవునికి మహిమ రావాలి, నా పిల్లలను బట్టి నా దేవునికి మహిమ రావాలి. నా జీవితములు ఇదిగో నేను విశ్వాసంతో చేస్తున్న ఈ ప్రార్థన జీవితాన్ని బట్టి ఎక్కడ కూడా అపవిత్రతకు చోటు ఇవ్వకూడదన్న ఒక విశ్వాస జీవితంతో నువ్వు బ్రతకాలన్న ఆశ, ఆసక్తి, ఆలోచన, తీర్మానంతో నువ్వు జీవించాలా. చిన్న చిన్న వాటి దగ్గర అవిశ్వాసానికి చోటిస్తూ ఉంటారు చాలా మంది. కష్టం వస్తుందండి. ఇప్పుడు దానియేలు కష్టాల్లోనే ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే రాజు ఆధీనములో ఉండరు, చెరసాల్లో ఉన్నాడు, బంధించబడ్డారు, చెరగా తీసుకొని పోబడ్డారు. ఆ స్థితులలో కూడా దానియేలు ఇప్పుడు తన రాజుకు సెలవిస్తున్నాడు. ఇదిగో నీ మాంసం నాకొద్దు, నీ పానీయం నాకొద్దు, నీ సుఖము నాకొద్దు. మీ రాజు ఎలాగైతే ఉండాలని కోరుకుంటున్నాడో చూడండి, మీ రాజు ఎలాగైతే ఉండాలని కోరుకుంటున్నాడు. నాలో అందాన్ని కదా కోరుకునేది, నాలో జ్ఞానమే కదా కోరుకునేది, నా తెలివితేటలనే కదా కోరుకునేది. నువ్వు ఆ భోజనం, ఆ పానం, ఆ వస్త్రం, ఆ సుఖము నాకు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదులే, కానీ కాస్త బచ్చల కూర పప్పు, టమాటా పచ్చడి,
అర్థమైందా? గోంగూర పప్పు, దాంట్లో 4 అప్పడాలు, 4 వడియాలు, కాస్త నెయ్యి తీసుకొచ్చి రోజు పోయి, అంతకు మించిన సౌందర్యం నా దేవుడు నీకే నాకు ఇస్తాడు. అలాగే తీర్మానం తీసుకున్నాడండి దానియేలు. ఆ 10 రోజులు తీర్మానం తీసుకున్న తర్వాత 10వ రోజు పోయి శాంతుడు చూస్తున్నాడంట, ఎవడు అందంగా ఉన్నాడా, ఎవడు తెలివిగా ఉన్నాడని. అంతమందిలో కూడా దగదగ మెరిసిపోతున్నాడు దానియేలు సైన్యం. గట్టిగా జబలుగోడు. ప్రాణిత కలిగిన జ్ఞానం, ప్రవీణత కలిగిన జ్ఞానం, అంద సౌందర్యం కలిగిన చాలా సౌందర్యవనమైన జీవితాన్ని దేవుడు దానియేలుకి ఇచ్చాడు. ఎప్పుడయ్యా అంటే తన జీవితము పవిత్రంగా బ్రతకాలని తీర్మానం తీసుకున్నప్పుడు. మనం యేసయ్య కొరకు ఎప్పుడైతే పవిత్రంగా బ్రతకాలని తీర్మానం తీసుకుంటామో, నువ్వు కోరేది కూడా దేవుడు తప్పనిసరిగా నీకు ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నువ్వే ప్రదేశంలో నిలబడినా కానీ దేవుని కొరకు రోషంగా బ్రతకటం నేర్చుకోవాలా. రోషంగా బ్రతకటం నేర్చుకోవాలా. నిన్ను చూసి ఇంకొకడు దేవుణ్ణి అవమానపరచకూడదు, హేళనగా మాట్లాడకూడదు. నీ విశ్వాసమును బట్టి ఎదుటివాడు వారు ఇంక నేనే వచ్చానులే ప్రార్థన కన్నట్లుగా బ్రతికేటట్లుగా తయారీ కాకూడదు. ఈ లైవ్ ద్వారా వర్తమానం వింటున్న క్రైస్తవ బిడ్డలైనా సరే, ఒకవేళ ఈ పరిస్థితులలో, ఒకవేళ ఆ కోణములో నిలబడిన దినాలు ఏమన్నా ఉన్నాయేమో. ఒరే, మీరు ప్రార్థనకే వెళ్తారుగా, మీరు యేసు ప్రభువుని అంగీకరించారుగా, మీ ఇంటి వారందరూ రక్షించబడ్డారుగా, మీరందరూ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళేగా, మరి ఈ ఆలోచనలు ఎందుకు, ఈ తలంపులు ఎందుకు, ఈ నిర్ణయాలు ఎందుకని ఒకవేళ నిన్ను అడిగిన వారు ఎదురయ్యారేమో, దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని నామాన్ని అవమానపరిచినవని అర్థం. పరిశుద్ధ గ్రంథం నుంచి తెలియని వారు, ప్రార్థన అంటే ఎరగని వారు, పరిశుద్ధత అంటే తెలియని వారు నీ దగ్గరకు వచ్చి మీరు ఎరిగిన వారే కదా అని నిన్నెవరన్నా ప్రశ్నించారంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇస్కరియోతు యోధాలాగా వెన్నుపోటు పొరుస్తున్నావు యేసు ప్రభువుని. ఇస్కరియోతు యోధాలాగా వెన్నుపోటు పొడుస్తూ బ్రతుకుతున్నారు క్రైస్తవులు. వారు సుఖాన్ని వాళ్ళు అనుభవించుకుంటూ, వాళ్ళ తెలివితేటలను వాళ్ళు ఆధారం చేసుకుంటూ, వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు ఆధారం చేసుకుంటూ, ఇటు పరిశుద్ధతకు దూరమై, సహవాసానికి దూరమై, పరిశుద్ధమైన వాక్యాన్ని జీవితాన్ని కట్టుకోక, విన్న వాక్యాన్ని జీవితంలో నెరవేర్చుకోవడం చేతగాక ఈరోజు రోడ్డు మీద యేసు ప్రభుని నిలబెడుతున్నారు క్రైస్తవులు. కానీ దానియేలు అన్యజనుల మధ్యలో ఉన్నాడంటే రాజు దిగి వచ్చాడో. ఏం చేసిందండి రాజు దిగి వచ్చి దానియేలు దగ్గరికి సాష్టాంగంగా నమస్కారం చేసిందంటే ఎంత వండర్ఫుల్ భక్తి అండి దానియేలు. ఎంత యథార్థమైన భక్తి, ఎంత పరిశుద్ధమైన భక్తి. తన నీతిని ఎలా కాపాడుకుంటుండు, తన ప్రార్థనను ఎలా కాపాడుకుంటుండు, తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటుండు. ఎక్కడికి వెళ్ళినా కానీ భయభక్తులతో బ్రతకటానికి చూస్తుండ దానియేలు. ఏ స్థలములలో నిలబడినా నా దేవుడు అదిగో నన్ను చూస్తూ ఉంటాడన్న భయముతో బ్రతుకుతున్నాడు. నువ్వు ఏ సందుల్లో నిలబడినా, ఏ ప్రదేశంలో నిలబడినా, ఏ పంచాయతీ ఆఫీస్ ఎక్కడ ఉన్నా కానీ దేవుడు నిన్ను చూసేవాడు, నిన్ను పరిశోధన చేసేవాడు. ఆయన నీ హృదయాంతరంగ రహస్యములను ఎరిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. మరి నువ్వు ఎలా బ్రతకాలి? భయము కలిగి బ్రతకాల. క్రైస్తవ్యం చేస్తనం అంటే చేస్తనం కాదు. మన జీవితంలో అన్యజనుల మధ్యలో బ్రతుకుతున్నప్పుడు మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని, నువ్వు కలిగిన విశ్వాసము చాలా విలువైనది, నువ్వు ఎరిగిన దేవుడు చాలా గొప్పవాడు, పరిశుద్ధుడై ఉన్న దేవుడు ఆయన. నీలో ఎల్లప్పుడూ ప్రభు చిత్తమే. చాలా మంది దేవుని చిత్తం ఏమిటో, నా జీవితంలో దేవుని చిత్తం ఏమిటో, నా జీవితంలో దేవుని చిత్తం. నువ్వు ఆనందిస్తూ బ్రతకటమే దేవుని చిత్తం, నువ్వు పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం, నిత్యము ప్రభువుని ఆరాధించటమే దేవుని చిత్తం. కష్టాలలో, నష్టాలలో, హింసల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, లేమిలో, కలిమిలో, కరువులలో, ఏ పరిస్థితిలో ఉన్నా నా దేవుడు గొప్పవాడని నీ నోటిగుంట చెప్పటమే దేవుని చిత్తం. అటువంటి పరిస్థితులలో దానియేలు
తన యథార్థమైన జీవితాన్ని కొనసాగించుకుంటూ బ్రతుకుతున్నాడండి. మొదటిగా దానియేలు తన నిర్ణయం ఏమిటంటే, నా విశ్వాస జీవితానికి అపవిత్రత ఎంత మాత్రము కూడా అంటకూడదు. పాపము అన్నది మరల నా జీవితానికి రాకూడదు. నేను చనిపోయి బ్రతికాను. ఆ యేసయ్య క్రీస్తు నామములలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందే నేను పొందిన నా జీవితంలో ఎంత మాత్రం అపవిత్రతకు నేను చోటు ఇవ్వకూడదు. క్రీస్తు యేసును చాలా మంది పాదాలతో తొక్కుతున్నారని ఉండిద్ది పరిశుద్ధ గ్రంథంలో. తొక్కుతున్నారు. నేను మందిరంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక మనిషిని పడుకోబెట్టాలో చెప్పే నేను. నువ్వు ఒక్కసారి పాపానికి ఆలోచన ఇచ్చావంటే, పాపపు కోరికతో నువ్వు బ్రతుకుతున్నావంటే, పాపము తీర్మానం తీసుకొని జీవిస్తున్నావంటే, నువ్వు యేసయ్యని త్రొక్కుతూ బ్రతుకుతున్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వెప్పుడైతే ఏ స్థలములో ఉన్నా కానీ పరిశుద్ధంగా బ్రతకాలన్న తీర్మానంతో బ్రతుకుతావో, ఆ పరిశుద్ధమైన తీర్మానమే దేవునికి మహిమ తెచ్చిపెట్టింది. ఆ మహిమ తెచ్చిపెట్టిన జీవితము దేవుడు నీ జీవితంలో గొప్ప కృపను దేవుడు నీకు అనుగ్రహింపచేస్తాడు. కావాలి. ఎలా కావాలయ్యా అంటే, దానియేలు వంటి ప్రార్థన జీవితము విశ్వాసులకు కావాలి. తన జీవితంలో ఒక సమస్య ఏదన్నా వచ్చిందంటే తెలుసా, వెంటనే వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు దానియేలు. ఒక మాట చూడండి 2వ అధ్యాయము 17-18 చదువు తల్లి. అప్పుడు దానియేలు తన ఇంటికి వెళ్ళి తన స్నేహితులను అనన్యాకును మిషాయేలునకును అజర్యాకును ఈ సంగతిని తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కలయిక మర్మ విషయములలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమే ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాడు. గట్టిగా జబలు కొట్టు ఒకసారి. దానియేలు తన జీవితంలో ఉన్న అలవాటు ఏమిటంటే ప్రార్థనా జీవితం. ఎదుటివారు నశించిపోతున్నారంటే తాను ప్రార్థన చేయటమే కాకుండా తన స్నేహితులతో కూడా ప్రార్థన చేపిస్తున్నాడు దానియేలు. రాజు శాసనం ఇచ్చాడు, అందరిని చంపేస్తా, నా కలభావం చెప్పనాడు ఎవడు కూడా నిలబడటానికి వీలు లేదు. జ్ఞానులు నశించిపోతున్నారని దానియేలు చెవున పడింది. ఈ రోజు నీ కళ్ళెదురుగా నీ గ్రామంలో ఎంతో మంది నశించిపోతున్నారన్న సంగతి నీకు తెలుసు. తెలిసి కూడా ప్రశాంతంగా నిద్రపోతావు. నువ్వు ఎంత ప్రశాంతంగా నిద్రపోతావు అంటే, ఇప్పుడున్న ఎండాకాలానికి రూము 46 డిగ్రీల సెంటీగ్రేడ్లతో వేడిగా ఉన్నా కానీ నీకు సోయి కూడా లేకుండా నిద్రపోతావు. తెలుసు నీకు ఇది ఎండాకాలం, ఇల్లు వేడిగా ఉందని తెలుసు. అయితే ఏంది, నాకు నిద్ర వస్తుంది. దానియేలు భారం అది కాదు. నేనున్న ప్రదేశంలో చాలా మంది నశించిపోతున్నారు. ఈ నశించిపోతున్న వారిని బట్టి నేను ప్రార్థన చేయాలి. అది నా భారము, నా బాధ్యత. నేను ఎరిగిన దేవుడు ప్రార్థన చేస్తే వినేవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నిద్రపోయేలు గట్టిగా చెప్పండి. పోండి. ఎంతైంది అక్క టైం? అక్క ఎంతైంది అక్క? హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుకి ఏముందండి? ప్రార్థన జీవితం. తనకు ప్రార్థన ఉంది, తనతో పాటు ఉన్న వాళ్ళని కూడా లేరా లేరా లే ఏందిరా దానిలో ఏంది ఎట్టుకు వచ్చిన కొడుకుని చాలే కానీ మోగరీరా వీళ్ళని ఒక రోజు తీసుకొని 40 రోజులు ఉపవాసాలకు పోయా. అప్పుడు బండబాబు ఉండ మన పక్కన కొట్టుకుంటాడు అన్న మొదన్న వాళ్ళ దగ్గరకు పోయిను. మనోడు కూడా తీసిపోయా.
3ంటికే లే. అయ్యో, ఆయన ఇటు కూర్చొని సూత్రం ఎవరు అన్న మనోడు మన దగ్గర ఉంటే మనోడు తెలుసు 10 రోజులు ఉన్నాడు, కొద్దిగా పని ఉందిలే అని వచ్చేసిండు. మనోడేమో ఇక అసలు ఉండట్లే. మీరు ఈ రూమ్లో ఉండండి అన్న, మేము ఇక నుంచి 7 ఉంటాం. ఎందుకు? నా పక్కన ఉంటే 3ంటికే 2ంటికి మెలుగుతూ 2ంటికే లేపుదే లే అంట. ఇప్పుడు దానియేలు జీవితం, దానియేలు భారమంతా ఏమిటంటే, నా ప్రాంతంలో నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. నువ్వు తినాలి, నువ్వు సుఖపడాలి, నువ్వు జీవించాలి, నువ్వు ఇల్లు అన్ని సమృద్ధిగా ఉండాలి. నీ దగ్గర అన్నిటితో పాటు ప్రార్థన జీవితం కలిగి ఉండాలా. ఎవరిని బట్టి? మా పిల్లల్ని దీవించయ్యా, మా ఆయన దీవించయ్యా, మా ఇల్లుని దీవించయ్యా, మా గీతలను దీవించయ్యా, మా పాడిని చూడయ్యా. ఇది కాదక్క. నీ ఎదురుగా నశించిపోతున్నారు ఉన్నారా లేరా? నీకు తెలుసా లేదా? తెలిసినా కానీ నన్ను చూడు, నా ఇంటిని చూడు, మా వాకులను చూడు, ఎట్టుందో, ఈ చెత్త ఏంది, ఈ పట్టేంది, నేను తట్టుకోలేను. తొందర కార్యం చేయి. ఏమండి? అదే దానియేలు ఏమంటాడు? రే, ఈ దేశంలో రాజు కొంతమందిని చంపాలని చూస్తుండు. అపవాదిగాడు పన్నాగం పొందాడు. అపవాదిగాడు ఈ రోజు ఎంతమందిని చావు బ్రతుకుల మధ్యలో నిలబెట్టాడు. కనుక వాళ్ళు నశించిపోకుండానట్లుగా మనము ప్రార్థన చేద్దాం లే అని తన స్నేహితులను పురుకొలుపుతున్నాడు. అంటే మనము ప్రార్థన చేయాలి. మనతో ఉన్న వారితో కూడా చెప్పండి, మనం ప్రార్థన చేయాలి. మనతో పాటు ఉన్న వాళ్ళతో కూడా ఒక విషయం చెబుతారు. అబ్రహాం, ఎలియాజరు రారా ఎలియాజరు రాయా. ఎలియాజరు ఆయన పేరు అబ్రహాముకు నమ్మకమైన దాసుడు. ఇట్లా లైవ్లో పడు రాబాయ్, చూడరా బాయ్, లైవ్లో పడు. మావాడండి ఎలియాజరు, అబ్రహాముకు నమ్మకమైన దాసుడు. ఇప్పుడు అబ్రహాము కొడుకు ఎవరు? నీకు మటన్ తింటుంది చెప్పరైంది. ఏం పేరు? ఇస్సాకు. చెప్పండి, నేర్చుకోండి. ఇస్సాకు, అస్సాకు కాదు, ఇస్సాకు. ఇస్సాకుకు పెళ్ళిడు వచ్చింది, మావాడికి కూడా వచ్చింది. ఏమొచ్చింది? పెళ్ళిడు వచ్చింది. పెళ్ళిడు వచ్చాక ఇప్పుడు అబ్రహమే, ఎలియాజరు పలానా ప్రాంతం పోయి దేవుడు నీకు ఒక ప్రదేశాన్ని చూపిస్తాడు. ఇస్సాకుకు ఏర్పాటు చేయబడిన వధువు ఎక్కడ ఉంది, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇస్సాకుకు నమ్మకమైన భార్య నువ్వు తీసుకొని రా అని చెప్పేసి అడ్రస్ ఏం చెప్పకుండా ఈయన పంపించిండు. ఇప్పుడు ఎలియాజరు పోయేటప్పుడు కానుకలను తీసుకొని పోయిండు. ఒంటెల్ని, బంగారం, వెండి, ఎలగలరాళ్ళు, మొగరీరబాయ్ అన్నీ తీసుకుని పోయిండు. ఇప్పుడు ఒక ప్రాంతం దగ్గరకు వచ్చేపాటికే ప్రయాణం ముగిసిపోయింది. చూడండి, ప్రయాణం ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు ఎలియాజరు ఏమంటున్నాడంటే, మా దాసుడును మా యజమానునికి తోడై ఉన్న దేవా, మా యజమానుని ఆశీర్వదించిన తండ్రి, మేము నమ్ముకునదగిన దేవుడు నీవై ఉన్నావు గనక, ఇదిగో నా ప్రయాణాన్ని సఫలము చేసేవాడు నీవు గనక, ఇదిగో ఇంతటితో నేను ఆగుతున్నా. ఈ బావి దగ్గరికి ఎవరైతే కడవను తీసుకొని వచ్చి నీళ్లు మాకు అందిస్తారో ఆమె నిశ్చయముగా ఇస్సాకుకు భార్య. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన ఎవరు చేశారు? ఆయన పేరేంది? ఎలియాజరు మోకరిస్తే వెనకెవరు మోకరిచ్చారో తెలుసా? ఒంటెలు. ఏందయ్యే చెప్పా? ఏందయ్యే? ఒంటెలు. అంటే ఇప్పుడు అబ్రహాము ప్రార్థన పరుడు, ఎలియాజరు ప్రార్థన పరుడు. అబ్రహాము దగ్గర ఉన్న సంతానమంతా ప్రార్థన జీవితమే. తన
తన ఒంటెలు మోకరించాయి. అక్కడ నీ ఇంట్లో నీ బిడ్డలు ఎందుకు మోకరించట్లేదు? నీ భర్త ఎందుకు మోకరించట్లేదు? ఒక కుటుంబముగా ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ఐక్యత లేకపోవటాన్ని బట్టి అసమాధానం ఎందుకు వస్తుంది? ముందు కుటుంబంలో ఐక్యత లేదు. ఎలియాజరు మోకరించిండు, ఎలియాజరుతో పాటు ఒంటెలు మోకరించాయి అని ఉండేది. చూడు ఆ మాట, ఆదికాండం తీయండి 24వ అధ్యాయం 11, 12 చూడు తల్లి. కూర్చో పృథ్వీ, అయిపోయింది కూర్చో. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనుటకు వేళకు ఆ ఊరు బయటనున్న నీలబావి యొద్ద తన ఒంటెలను ఎవరిని మోకరింపజేసిందంట? ఎవరినండి? నోరు తెరవట్లేదు మీరు. అసలు మీ మైండ్ ఏడుంది? మీ మైండ్ ఏడుంది? ఏడ పెడుతున్నారు మైండ్? ఏడ పెడుతున్నారమ్మా? దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం ఉండొద్దు. ఏ మోకరించినాయి? నోరు తెరవండి. ఏ మోకరించినాయి? ఏ మోకరించినాయి? ఎవరు మోకరింపజేశారు? నువ్వేం చేస్తున్నావు? నీ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? మోకరి అది అన్న చెబుతున్నాడా? ఈటింగు, స్లీపింగు, గెట్టింగు, खाना पीना सोना, सुबह लेना, झाड़ू पकड़ना, सब धोना. అంతేనా తమ్ముడు? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేయడు, ఇప్పుడు చేయడు. ఇవాళ మోకరెత్తాడు మళ్ళీ కొద్దిగా. వాడిని చేయాలంటే బెడ్ మీద ఎట్టు పడుకుంటాడు, ఇక ఎప్పుడు లెక్కుతాడు వాడికే తెలియదు. మా మోజాన్ని చేయరా అంటే వాడు మామూలు కాదు. ఇక కొద్దిసేపు చూస్తాడు అంటారు. తర్వాత మళ్ళీ నాకు వినపడదు. నాకు ఇచ్చిన శిష్యులందరూ పరమానంద శిష్యులు. అంతా ఏ శిష్యులు? మామూలు శిష్యులు కాదు. ఆయన నిశ్చయంగా నా దేవుడి వీళ్ళను వాడుకొనుగాక, బలపరచునుగాక, ఆశీర్వదించునుగాక. తన జీవితంలో తను తీసుకున్న తీర్మానం, నా ఎదుటివారు నశించిపోతున్నప్పుడు నేను ప్రార్థన చేయాలి, నా కుటుంబీకులు నశించిపోకుండా నేను దగ్గర పెట్టుకొని, కోడి తన పిల్లలను రెక్కల కింద భద్రపరిచినట్లుగా యేసయ్య మన అందరినీ భద్రపరిచిండు. స్తోత్రం చెప్పు. అలాగున నీ కుటుంబాన్ని నీ రెక్కల కింద పెట్టుకునేటట్లుగా నువ్వు ఉండాలా, ప్రార్థన చేయాలా. ఈ రోజు నుంచి ఒక రూల్ పెడుతున్నా, నీ ఇంట్లో వాళ్ళు మోకరించబోతే ఫోన్ చేయి. ఫోన్ నెంబర్ తెలుసుగా? తెలుసా? లేదు చెప్పాలా? 6281010722 ఫ్రీ. మీరు డబ్బులు వేయించుకుని నాకు ఫ్రీ వచ్చింది. డబ్బులు లేవయ్యా, మర్చిపోయి ఈ లోపల అటుపోయిందయ్యా, అటుపోయిందయ్యా. 10 రూపాయలు ఎప్పుడు హరమ సాధన. 10 రూపాయలు ఎప్పుడు కూడా, 10 రూపాయలు ఎప్పుడు కూడా నీ ఫోన్లో చెప్పాలా? 10 రూపాయలు ఎప్పుడు కూడా నీ ఫోన్లో. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక మోకరించలేదంటే దైవ సేవకుడు గుర్తు రావాలా? ఫోన్ చేయి. ప్రతిదానికి డైల్ నెంబర్ ఉందిగా, ఉందా లేదా? కస్టమర్ కేర్కి ఉంది, అన్నిటికి ఉందిగా. ఇది మన ప్రేయర్ టవర్ అన్నమాట. ఇక ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు ప్రతి ఇంట్లో స్తోత్ర ప్రార్థన జరగాల. హల్లెలూయా చెప్ప. జరగలేదంటే కనుక సెక్యూరిటీని పెట్టాలొత్తా. బ్రతకాల, నువ్వు దానియేలులాగా బ్రతకాలా, నశించిపోతున్న వారి కోసం బ్రతకాలా, పరిశుద్ధులుగా తయారవడానికి బ్రతకాలా, నీతిమంతులుగా బ్రతకటానికి బ్రతకాలా, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలన్న రోషము నీలో కలగాలి. అది కోరుకుంటున్నాడండి దేవుడు ఈ నేటి సమాజంలో క్రైస్తవుల దగ్గర. అది కావాలి దేవునికి. దానియేలు నశించిపోతున్న వారిని బట్టి తన స్నేహితుల దగ్గరకు వచ్చి, లే, ఎంతసేపు అయ్యి నిద్ర. యేసు ప్రభు కూడా లేపిండి. ఆడకపోతాడు పేతుర్ని, యోహానుని, యాకోబుని, ఒరే పడుకుంది జాలే, లేరు నాయన, లేరా. ఓ ప్రభు, అప్పుడే తెల్లారిందా? యాడికి పోతాడకు లేపే పనే మనోడికి, పడుకునే పనే. లేపిండు.
పేతురు చెమ్మగా నిద్రపోయేవాడు ఎక్కడికి పోయినా కానీ. మన విశ్వాస జీవితంలో మెలకువ కావాలి. పౌలు అదే అంటాడు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి, ప్రార్థన యందు మెలకువ కలిగి ఉండండి. నేటి సమాజంలో ఈ అంత దినములో ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు మండాలా. అలా చెప్ప మండుతూ బ్రతకాల. మండుతూ బ్రతకాలంటే ఒక మాట చెబుతా. దానియేలు స్నేహితులకి భయంకరమైన కష్టం వచ్చింది. అందరికీ తెలుసుగా ఇంకెవరికని తెలియదా? లిఖిత తెలియదు కదమ్మా నీకు, చెబుతాయి. పాపం అమ్మాయి కొత్తగా వస్తుంది. దేవుడు నిశ్చయంగా నేను బలపరచునుగాక, నేను నడిపించునుగాక, నువ్వు రక్షణ పొందుదువుగాక, కర్మేలు సహవాసులను కట్టబడుదువుగాక. కొద్దిమంది ఆమెను అంటున్నారు, ఏంది రాయరు? హల్లెలూయా. ఇప్పుడు దానియేలు స్నేహితులకు భయంకరమైన కష్టం వచ్చింది. ఇదిగో ఈ కష్ట సమయంలో రాజు అంటాడు కదా, ఏనండి చూడండి, రాజు అంటాడుగా, వీళ్ళు ఎలాగైనా సరే మాడి మసయి బూడిదైపోవాలా, వీళ్ళు ఎలాగైనా సరే వీళ్ళ దేహాలలో కనీసం బూడిదైనా కాకపడాలా. కాబట్టి మీరు వెళ్ళి అగ్నిగంధకాన్ని 7 అంతలుగా మండించండి. ఎన్నంతలుగా? 7 అంతలుగా అగ్నిగుండాన్ని తయారు చేయండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఆ రోజు 7 అంతలుగా మండాలని ఆజ్ఞ ఇచ్చిండు రాజు. ఎవరిని చంపటానికో తెలుసా? క్రైస్తవ్యాన్ని చంపడానికి, విశ్వాసాన్ని సన్నగిల్ల చేయటానికి. అపవాదిగాడు ఎంతటికైనా తెగిస్తాడు. అపవాదిగాడు ఎంతటిదైనా ఆడుకుంటాడు, వాడుకుంటాడు. వాడు నీ విశ్వాసములో నుంచి నిన్ను సడలింపు చేయటానికి నీ ఇంటిలో ఉన్న వారిని వాడుకుంటాడు. ఒక్కోసారి నీ బంధువులు, నీ రక్త సంబంధికుల్ని వాడుకుంటాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో ఎదగటం వాడికి ఇష్టము కాదు, నువ్వు విశ్వాసంలో ఎదగటం వాడికి ఇష్టము కాదు, నువ్వు పరిశుద్ధంగా బ్రతకటం వాడికి ఇష్టము కాదు, నువ్వు నీతిగా బ్రతకటం వాడికి ఇష్టము కాదు. నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబము దేవుని సన్నిధిలో నిలబడటం అపవాది గారికి ఇష్టం ఉండదు. కనుకనే నీ కుటుంబాన్ని చెడగొట్టడానికి వాడు ఎంతటికైనా తెగిస్తాడు. మండే మంటలు లాంటి మాటలు కూడా నీ ఎదురుగా తెచ్చి పెడతాడు వాడు. కానీ నువ్వు నేర్చుకోవాల్సినది తెలుసా? 7 అంతల అగ్నిగుండాన్ని తయారు చేయమన్నాడు కదా. ఆ రోజు రాజుకు తెలియలే వీళ్ళు జీవం కలిగిన దేవుని సేవకులని. తర్వాత తెలిసింది. నేనేమంటానంటే, వాడు 7 అంతల అగ్నిగుండాన్ని తయారు చెయ్యంటే, మనోళ్ళ బాడీలో ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? 24 అంతలు ఉంది. ఎంత? ఇప్పుడు 24 గొప్పదే, 7 గొప్పదే? అంటే ఇప్పుడు ఇలా విశ్వాసం ఎట్ట మండుతుంది? కొద్దిగా ఎట్ట పోయి టచ్ చేసిన అంటే చాలు, అబ్బో ఏంది, కొద్దిగా ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చిన అంటే చాలు. ఇప్పుడు ఇలా విశ్వాసం అవిశ్వాసకి ఏమై తట్టుకోలేకపోతుంది, నిలబడలేరు. పరిశుద్ధుల ఎదుట పాపం చేసేవాడు నిలబడలేడు. తడబడతా ఉంటారు. మాట తడబడిద్ది, ప్రవర్తన తడబడిద్ది, సరైన నడిపింపు ఉండదు, మాట్లాడలేడు పరిశుద్ధంగా. ఎందుకంటే అందుకే అంటాడు కదా, మీ ముఖములలో మీ పాపములు ఆయన కగపడుతున్నాయి అని ఉండిద్ది. యెషయా గ్రంథం 59. మీ ముఖములోనే మీ పాపాలు అగపడుతున్నాయి. ఇప్పుడు ఆ రాజు అంటున్నాడు, అగ్నిని 7 అంతలుగా మండించండి. కానీ క్రైస్తవుడు ఈ రోజు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, 7 అంతల అగ్నిగుండాన్ని కూడా ఆర్పివేయగలిగిన మంట నీలో ఉండాలా. అలాగ నువ్వు బ్రతకాలా, ఆ విశ్వాసాన్ని నువ్వు ధరించాలా, ఆ ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు 24 పెద్దదా, 7 పెద్దదా? షద్రక్, మెషక్, అబ్దెనగోలు ఎట్ట మండుతున్నారో తెలుసా? మామూలుగా మండట్లేదు. పైకి రూపానికే అలాగ అగపడుతున్నారులే గాని తమ్ముడు, అగ్నిలో స్తోత్రం చెల్లింతము చక్కగా పాటలు పాడుకొని తిరుగుతున్నారు. 24 ఏం చేసింది? 24కి అంత భయంకరమైన అగ్ని జ్వాలల మధ్యలో దేవుని కొరకు మండుతున్న హల్లెలూయా. ఇలా మండాలి అని నేటి క్రైస్తవులకు బోధిస్తున్న ఉపదేశం ఇది.
క్రైస్తవ్యము చేయటం అంటే చేయటము కాదు, భక్తి చేయటం అంటే చేయటము కాదు, విశ్వాసులంటే విశ్వాసివి కాదు, పరిశుద్ధులంటే పరిశుద్ధులు కాదు, బైబిల్ ఉందంటే ఉందనటం కాదు, పాట పాడటం వచ్చంటే పాట పాడటం కాదు, వాక్యం చదవటం వచ్చంటే చదవటం కాదు, నిలబడటం వచ్చంటే నిలబడటం కాదు. ఎక్కడ నిలబడినా కానీ దేవుని కొరకు మండుచున్న అగ్ని జ్వాలల క్రైస్తవుడు తయారు కావాలి. అది కావాలండి నేటి తరానికి, క్రైస్తవ్యానికి, దేవుడికి కావాల్సింది. నిన్ను బట్టి దేవుడు ఎక్కడ ఉన్నా కానీ మహిమ పొందుకోవాలి. ఆ రోజు శద్రక్ మేషకు అబేద్నెగోలని కదిలించటానికి వీలు లేదు. నలుగురు కూడా అన్ని జనుల మధ్యలో దేవునికి సాష్టాంగమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. హల్లెలూయా. ఓ మాట చెప్పానా, దానియేలు బబులోను దేశంలో ఒక్క ప్రసంగం కూడా చేయలేదు. ఇంకో మాట చెప్పానా, అసలు దానియేలుకు బోధించే సేవకుడే లేడు. దానియేలుకు వాక్యం చెప్పే సేవకుడు లేడు, ప్రవక్త లేడు. వాక్యం చెప్పని దినాలలో, సేవకుడు లేని దినాలలో, అసలు దర్శనమే లేని దినాలలో దేవుని దర్శనం పొందుకుంటూ బ్రతుకుతున్న దానియేలు ఎక్కడ కూడా ప్రసంగం చేసినది లేదు బబులోను దేశంలో. ఎలాగో తెలుసా, దేవుణ్ణి అన్య జనుల మధ్యలో ఎలా గొప్ప చేశాడో తెలుసా, తన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామాన్ని గణపరిచిండు. సభలు కొట్టు. ప్రసంగం కాదు, పాటలు కాదు, సాక్ష్యం కాదు, తన విశ్వాస సాక్ష్యం. తన సాక్ష్యమే బబులోని దేశాన్ని గడగడ వణికించింది, అపవాదిగాడికి గడగడ చెమటలు పట్టించింది తన సాక్ష్యం. సాక్ష్యం లేని ప్రసంగం వేస్ట్, సాక్ష్యం లేని పాటలు వేస్ట్. ఎన్ని పాటలు అన్నవాడు, నీ జీవితంలో సాక్ష్యం లేకుండా నువ్వు ఎట్ట బ్రతికినా కానీ వ్యర్థమే. వెళ్ళిన చోటలా సాక్ష్యం ఉండాలి. నువ్వు వెళ్తున్న పనుల దగ్గర సాక్ష్యం ఉండాలి, నువ్వు వెళ్తున్న ఆఫీసులలో సాక్ష్యం ఉండాలి, నువ్వు వెళ్తున్న కూలి పనుల దగ్గర సాక్ష్యం ఉండాలి, పొలములలో సాక్ష్యం ఉండాలి, సంఘములో సాక్ష్యం ఉండాలి, కుటుంబంలో సాక్ష్యం ఉండాలి, ఇరుగు పొరుగు వారి మధ్యలో సాక్ష్యంగా బ్రతకాలి క్రైస్తవుడు. అలా బ్రతికాడు గనుకే దానియేలు జీవితాన్ని బట్టి దేవునికి మహిమ కలిగింది. ఈరోజు మన తీర్మానం ఏంటో తెలుసా, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే సింహాసనం మీద ఉన్న రాజు దిగొచ్చి సాష్టాంగ నమస్కారం పడి బహుమానాలను దేవుడు నీకు ఇస్తాడు. ఆ రోజు జరిగినది అదే. సింహాసనం మీద నుంచి రాజు దిగాడు. రాజు దిగి అంటున్నాడు కదా, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ భూ ప్రపంచమంతటి మీద నమ్మదగిన దేవుడు, నిజమైన రక్షకుడు, కృప కలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవతల కన్నా ఆరాధ్యకుడు వై. ఒక మాట చదవండి అక్కడ, దానియేలు రాసిన పుస్తకము 2వ అధ్యాయము. చదువమ్మా. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే. ఇదిగో ఇక్కడ నుంచి నీ దేవుడు, ఇక్కడ నుంచి నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచుటకు ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప ధనములనిచ్చి అతని బబులోను స్థానం అంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించను. గట్టిగా చప్పట్లు కొట్టు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు దేవతలకే దేవుడాయన, గొప్ప దేవుడైన, పరిశుద్ధుడైన, సర్వ సృష్టికర్త ఆయన. ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టికర్తను సృజించిన దేవుడు ఆయన. అన్య జనుల మధ్యలో నేను సేవిస్తున్న దేవుడు గొప్పవాడు, నేను ఎన్నుకున్న దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడైన ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక నేను కూడా పరిశుద్ధంగా బ్రతకాలని గొప్ప తీర్మానంతో బ్రతికాడు దానియేలు. ఆ తీర్మానం ఈ రాత్రి ప్రతి విశ్వాస జీవితంలో కావాలి. ప్రతి విశ్వాస కుటుంబంలో ఒక నమ్మకమైన విశ్వాస జీవితము రావాలి. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే క్రైస్తవుడు కావాలి.
పరిశుద్ధులు కావాలి, ప్రార్థన పరులు కావాలి, దేవుని కొరకు యథార్థంగా పోరాటం చేసే విశ్వాస వీరులు కావాలి. ఆ రోజు ఒక్కడే దేవుని నామాన్ని గణపరచడానికి సిద్ధంగా పడ్డాడు. ఈరోజు నీ కుటుంబంలో నిన్నెంతో మంది దేవుడు ప్రేమించి ఇచ్చింది. నశించిపోతున్న వారి కొరకు ప్రయాసపడటం నేర్చుకో, నీ బిడ్డలకు నేర్పించు, నీ కుటుంబాన్ని కట్టుకో. ప్రార్థన నిర్లక్ష్యం చేయి మాకు, విత్తబడుతున్న వాక్యాలను నిర్లక్ష్యం చేసి బ్రతకమాకు. ఒకరోజు నువ్వు ఒక్కదాని విడవబడితే, నీ ప్రక్కమటంలో పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడితే తప్పించటానికి ఎవ్వడు కూడా రాడు, నీ దగ్గరికి రాడు. ఎవడు సమర్థుడు కూడా కాలేడు ఆ సమయానికి. ఈరోజు సుఖంగా ఉన్నాము, సంతోషంగా తిన్నాము, బట్ట ఉంది, నీళ్ళు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, వీటిని చూసుకొని బ్రతకటము కాదు. ఒకరోజు నిత్య రాజ్యానికి వారసులము కావాలి, ఆ రాజ్యంలో మేము బ్రతకాలి అన్న పౌరుషము విశ్వాసముతో నువ్వు బ్రతకాలి. నీ భర్త తప్పిపోవటం దేవుని చిత్తము కాదు, నీ పిల్లలు తప్పిపోవటం దేవుని చిత్తము కాదు, నీ ఇంటివారు తప్పిపోవటం దేవుని చిత్తము కాదు, నీ కుటుంబీకులు తప్పిపోవటం దేవుని చిత్తము కాదు, నీ ఇరుగు పొరుగు వారు తప్పిపోవటం దేవుని చిత్తము కాదు. కనుక ఈ గ్రామంలో దేవుడు నిన్ను రక్షించుకున్నాడు కనుక ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించాలి. నశించిపోతున్న వారి కొరకు రేయం పగలు ప్రార్థనను నువ్వు కలిగి బ్రతకాలి. ఆ జీవితాన్ని కలిగి జీవించాలండి. అది లేకుండా నువ్వు ఎంత విశ్వాసం కలిగిన వాళ్ళలాగా నటించారనుకో, జీవితమే నటన అయిపోయింది. లోకంలో ఎంతో మంది నటనగా బ్రతుకుతున్నారు, నటిస్తూ బ్రతుకుతున్నారు, వాళ్ళ జీవితాలే నటన అయిపోతున్నాయి. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నటనే, జీవితమే ఒక నటన అయిపోతుంది. మోసం చేసేవారు, అపవిత్రపరిచేవారు, హేళన చేసేవారు, దురుసుగా చూసేవాడు, ఎన్నిక లేకుండా చూసేవారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నువ్వు నటనగా బ్రతుకుతున్నావు గనక నీ జీవితమే ఒక నటనమయంగా అయిపోతుంది, నీ విశ్వాసమే ఒక నటనమయంగా అయిపోతుంది. అన్నీ తెలుసు అనుకుంటున్నప్పుడు ప్రార్థనను ఎలా చేయాలో ఎందుకు తెలియదు చాలా మందికి. ప్రార్థనలు జరుగుతున్నాయి అన్నప్పుడు ప్రభు సన్నిధిలోకి రావాలన్న ఆలోచన ఎందుకు చేయరు? నిర్లక్ష్యం. మాకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన జ్ఞాని అయిన సొలొమోనే అంటాడు, నీ జ్ఞానము కూడా వ్యర్థమే. దేవుణ్ణి అడుగు, ఆ జ్ఞానం నీ దగ్గరకు వస్తే ఆయన కొరకు ఎలా బ్రతకాలో నమ్మకంగా తెలియపరుస్తాడు నీకు. కనుక ఈ రాత్రికాల సమయంలో నీ కొరకు నేను పవిత్రంగా బ్రతుకుతానయ్యా. దానియేలు ఎలాగైతే అన్యజనుల మధ్యలో నిన్ను కనపరిచిండు, ఆ అనుభవాలతో నేను బ్రతుకుతానయ్యా అని ఎందుకు తీర్మానం తీసుకోకూడదు? మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకొని అడుగుదాం ప్రభుని, అయ్యా నీ కొరకు నమ్మకంగా బ్రతికే కృపనియ్యండి, నీకోసం నమ్మకంగా జీవించే కృపనియ్యండి అయ్యా, పరిశుద్ధంగా జీవించే కృపనివ్వండి ప్రభువా. ఇదిగో ఆ రోజు బబులోను దేశములో ఒక్క దానియేలు నీ కొరకు నమ్మకంగా బ్రతికి దేశానికి ఏలుబడి చేస్తున్న రాజు సింహాసనం దిగి వచ్చేలా చేశాడు తండ్రి. తనకు బోధించిన వారెవరు లేరు, తనకు ప్రసంగం చేసిన వారెవరు లేరు, తనకు ఉపదేశం చేసిన వారు లేరు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీ గ్రామంలో సేవనిచ్చిండు, సంఘాన్ని ఇచ్చిండు, సేవకుడిని ఇచ్చిండు. ఎందుకో తెలుసా? నువ్వు దానియేలులాగా సరిదిద్దబడి ఒక నమ్మకమైన జీవితంతో బ్రతకాలని. ప్రార్థన చేద్దాం దయచేసి, నిర్లక్ష్యంగా ఉండొద్దు, నోరు తెరువు దయచేసి. లైవ్లో ఉన్న కూడా ప్రార్థనలో ఏకీభవించండి దయచేసి. ఇదిగో ఈ కూడిక ద్వారా నేను బలపడ్డాను, ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడిక ద్వారా నేను సరిచేయబడ్డాను అన్న ఆలోచన నిజంగా నీలోకి వస్తే ఒక తీర్మానం తీసుకుంటావా? అయ్యా, నా నోటి మాటను బట్టి ఎంతో మంది నిన్ను హేళన చేశారు ప్రభువా. ఇదిగో నేను కైని తినటాన్ని బట్టి నా ప్రక్కమటి వాడు ఒకవేళ నిన్ను ద్వేషించాడేమో, నేను మద్యం సేవించటాన్ని బట్టి నా ప్రక్కమటి వాడు నిన్ను ద్వేషించిండేమో,
నా చూపు బాగోపోవటాన్ని బట్టి నా ప్రక్కమట వ్యక్తి నన్ను ద్వేషించిందేమో, నా విశ్వాసం బాగోపోవటాన్ని బట్టి, నా ప్రవర్తన బాగోపోవటాన్ని బట్టి నీ నామానికి ఏమన్నా అవమానం కలిగిందేమో ప్రభువా. నేను ఉద్యోగం చేస్తున్న దగ్గర, నేను కూలి పనులకు వెళ్ళిన దగ్గర, నేను వ్యవసాయం చేస్తున్న దగ్గర, నేను నిలబడిన ప్రాంతాలలో పరిశుద్ధుల మధ్యలో ఉన్నప్పుడు నా సాక్ష్యాన్ని పోగొట్టుకొని నేనేమన్నా బ్రతికానేమో. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో యేసయ్య నిన్ను ఒక పరిశుద్ధుల సహవాసంలో చేర్చాలని ఆశపడుతున్నాడు. యేసయ్య నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఆనాడు దానియేలు ప్రార్థన చేస్తుండే తనతో ఉన్న వారందరితో ప్రార్థన చేయించాడు. ఎలియాజరు మోకరించిన ఒంటెలు మోకరించాయే. అబ్రహాము ప్రార్థన పరుడు, ఎలియాజరు ప్రార్థన పరుడు. తనతో ఉన్నటువంటి పశువులు కూడా ప్రార్థన జీవితాన్ని నేర్చుకున్నాయి. ఈరోజు నీ కుటుంబంలో నీ బిడ్డలు ఎందుకు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు? నీ బిడ్డ ఎందుకు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తుంది? నీ కొడుకు ఎందుకు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాడు? నీ భర్త ఎందుకు ప్రార్థన అంటే అసూయ తెచ్చుకుంటున్నాడు? నీలో పరిపూర్ణత కలిగిన భక్తి రావట్లేదు. ఇంకా నీలో పరిపూర్ణమైన విశ్వాసమును నువ్వు రావట్లేదు. పరిశుద్ధంగా బ్రతకాలి, నా కుటుంబంలో ఒక సాక్షిగా నేను జీవించాలన్న నమ్మకత్వంలాగా నువ్వు రావట్లేదు. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుంటావా? అయ్యా, నీ కొరకు నేను నమ్మకంగా బ్రతుకుతాను ప్రభువా, నీ కొరకు పరిశుద్ధంగా నేను జీవిస్తానయ్యా, నీ అందు విశ్వాసము కలిగి నేను బ్రతుకుతాను ప్రభువా. నా జీవితాన్ని బట్టి నిన్నెక్కడ అవమానపరిస్తే క్షమించండి అయ్యా. నా ప్రవర్తనను బట్టి ఎక్కడ నిన్ను అవమానపరిచానేమో, నా విశ్వాసమును బట్టి నేను ఎక్కడ అవమానపరిచానేమో. ఇదిగో నా కొడుకులను బట్టి నీకు అవమానం వచ్చిందేమో ప్రభువా, నా భర్తను బట్టి నీకు అవమానం ఏమన్నా వచ్చిందేమో, నా భార్య నోటి మాటను బట్టి నీకేమన్నా అవమానం వచ్చిందేమో ప్రభువా. అన్న జనుల మధ్యలో ద్వేషించబడినట్లుగా మా విశ్వాసమును మేమన్నా సన్నగిల్ల చేసుకున్నామేనయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా అని ఎందుకు ఒక ప్రార్థన చేయకూడదు బిడ్డ? ఎందుకు ఒక విశ్వాసం కలిగిన తీర్మానం తీసుకోకూడదమ్మా? ప్రార్థన చేద్దామా దయచేసి. అన్నా ఇదిగో, అయ్యా ఇదిగో, దైవ సేవకుడా ఇదిగో, నేను దానియేలులో బ్రతకాలనుకుంటున్నాను. దానియేలులో నా జీవితానికి అపవిత్రత అంటకుండా, త్రాగుడు అనే దురాత్మకు నేను స్థానం ఇవ్వకుండా, కైనీలు గుట్కాలు సిగరెట్లు పాను పరాకులకి నేను బానిసత్వము కాకుండా దానియేలు వలె పరిశుద్ధుడిగా నేను బ్రతకాలనుకుంటున్నానని తీర్మానం తీసుకో. తీర్మానం తీసుకో దయచేసి. నా యేసయ్య పరిశుద్ధుడు గనక నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక నీ విశ్వాసము పరిశుద్ధమైన జీవితంగా బ్రతకాలి. ఎంతకాలం నీ భక్తి, ఎంతకాలం నీ విశ్వాసం, ఎంతకాలం నీ నటన, నీ నటన ఎంతకాలం నటిస్తూ బ్రతుకుతారు? క్రైస్తవులని నటిస్తూ ఎంతకాలం బ్రతుకుతారు? ఇకనైనా నమ్మకంగా జీవించలేరా? నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతామయ్యా అని నువ్వు తీర్మానం తీసుకోలేవా? నా కుటుంబం ఇక నుంచి అలా బ్రతకాలి అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ఒక తీర్మానం తీసుకో. నీ కోసం ప్రార్థన చేస్తావు. లైవ్లో ఉన్నోళ్ళు దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. అయ్యా, నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయి. దానియేలు వలె యథార్థంగా బ్రతుకుతామన్న వారు మీ కుడి చేతిని పైకెత్తండి. ఈ వర్తమానం ద్వారా నేను బలపడ్డాను. ఈ వర్తమానం చేత నా జీవితాన్ని మార్చుకోవాలి, ఇంకా మార్పు కలిగి బ్రతకాలి. ఇదిగో నువ్వు దేవుని కొరకు తీర్మానం తీసుకో బిడ్డ. మనుష్యుల కొరకు కాదు నువ్వు తీసుకోవాల్సింది. నీ ఇంటిలో నువ్వు నమ్మకంగా రోషంగా బ్రతకాలి. నా కొరకు ప్రార్థన చెయ్యి అన్నవారు కుడి చేతిని పైకెత్తండి. యథార్థంగా ఎత్తు. నువ్వేమి సిగ్గుపడాల్సిన సమయం కాదు. సిగ్గుపడకూడదు క్రైస్తవుడు. సిగ్గుపడే ఆత్మను కాదు మనం ధరించింది. పిరికి ఆత్మను కాదు దేవుడు మనకిచ్చింది. పరిశుద్ధుడా మీకు వందనాలు మా తండ్రి. కృపగలిగిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో
మీరు చూపించిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు యేసయ్యా. మా జీవితాలకి అపవిత్రత అంటకుండా చూసుకుంటున్నప్పుడు గొప్ప బహుమానము కలిగిన కృపను మీరు మాకు ఇస్తారని మీ లేఖనాల ద్వారా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు యేసయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవుగా నీ కృపను తోడుగా ఉంచి నీ కృప చేత మమ్మలను దర్శించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఇదిగో నిన్న నేడు ఈ ప్రాంతంలో నా ప్రభువా నేను ఘనముగా ఆరాధించటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు యేసయ్యా. మీరు మహిమ పొందారు, మీరు కృప చూపించారు. నీ కృప చేత బలమైన వాక్యాలు 2 రోజులు ఈ ప్రదేశంలో మీరు ఇచ్చారు యేసయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. అందరూ మోకరించండి, దయచేసి అందరూ మోకరించండి అయ్యా. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. కుర్చీలో ఉన్న వాళ్ళు మోకరించండి, కుర్చీలో ఉన్న వాళ్ళందరూ మోకరించండి దయచేసి. అందరూ మోకరించండి దయచేసి. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలు ముగించబోతున్నారు అయ్యా. మీరు చేసిన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు విత్తబడిన వాక్యాలను బట్టి మీకు వందనాలు యేసయ్యా. ఇదిగో గొప్ప కార్యము కలిగినటువంటి స్థితులలో ఈ కూడికలు మీరు జరిగించారు. మొదటి రోజు బాల్య దినములోనే నీ పిల్లలకు సృష్టికర్తను స్మరణకు తేవాలన్నారు ప్రభువా. దుర్దినములు రాకముందే సంతోషముగా ఉన్న దినము సంతోషము కాదు అనబడక మునుపే నీ కొరకు నమ్మకంగా బ్రతకాలన్న తీర్మానాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. ఈరోజు అపవిత్రత స్థానం ఇవ్వకుండా పరిశుద్ధంగా బ్రతకాలి అన్న ఒక మంచి సాక్ష్యము కలిగిన జీవితాన్ని వాక్యమును నాకు మీరిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఈ స్థలములో తీర్మానం తీసుకున్నారు అటు వారందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి, కృపనివ్వండి, సహాయం మీరు దయచేయండి ప్రభువా. ఇదిగో ఈ కర్మేలు సహవాసం ఈ గోకినపల్లి ప్రాంతములో పరిశుద్ధ సహవాసముగా మీరు కట్టండి ప్రభువా. ఉన్నతమైన సంఘంగా మీరు కట్టండి అయ్యా. దానియేలు రోషం కలిగిన సంఘము వలె యేసు నామమున ఈ పరిచర్య కట్టుదిరగాక కృప చూపించి మహిమ పొందుతూ రమ్మని తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కూడికను ఏర్పాటు చేసిన బిడ్డలు వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రమ్మని ఈ 2 దినాలు లైవ్లో ఈ వాక్యం విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి మీ కృప చేత బలపరుస్తూ రమ్మని ప్రార్థిస్తూ మహిమ నీకు చెల్లించుకుంటూ మా మనవులను ప్రార్థనలు ఆలకించి కార్యం చేసే దేవుడు నీవు గనక నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్న సహవాసం సదాకాలం మనకును మన సహవాసంలో ఉన్న పరిశుద్ధులకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. యవనస్తులు త్వరగా లేచి బాక్స్లు ఇవన్నీ తీసేయండి. వర్షం పడి త్వరగా రావాలి, అందరు రావాలి. వెంకటేశ్వరులు గారు బాక్స్ తీసేయండి, లింగయ్య గారు బాక్స్ తీసేయండి, త్వరగా లోపల పెట్టండి. త్వరగా యాప్ చేయండి. ముందు బ్యాంపులు